హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. నేను మీ నాగమణి రెడ్డి. మనం నా వీడియోలో చాలా సింపుల్ హెల్తీ రెసిపీస్ ఉండేయండి. ఈరోజు ఏం చేశానో చూస్తారా? ఇది వెయిట్ లాస్ డ్రింక్ అండి. మనం బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి తాగుతూ ఉంటే ఈజీగా బరువు తగ్గుతామట. అదేంటో చూద్దామా? అది బూడిద గుమ్మడికాయ అండి. దీనిలో ఉండే పీచు పదార్థాలు దీనిలో అసలు రుచే ఉండదండి. దానికోసమని మనం కొంచెం నిమ్మకాయ నీళ్ళు అలాగే తేనె కలుపుకొని కొంచెం పుదీనా అల్లం వేసేసుకొని తాగితే వెయిట్ లాస్ ఈజీగా అవుతారట. అది నేను ఒకసారి ట్రై చేస్తున్నాను. అది ఎలాగ చేస్తానో చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి. మీకు నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకుని అందరికీ ఇప్పుడు అదొక యజ్ఞం అయిపోయింది కాబట్టి తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేస్తారని నేను ఇచ్చేది చూపిస్తాను. మీరు ఇక ఫాలో అవ్వండి. ఎలా చేశానో చూద్దాం పదండి ఫ్రెండ్స్. నేను ఈ సెలవుల్లో వెయిట్ తగ్గించుకోవడానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది అని తెలిసిందండి. ఇప్పుడు మేము చక్కగా దీన్ని బూడిద గుమ్మడికాయని జ్యూస్ చేసి ప్రతిరోజు ఒక వారం తాగి కనీసం ఒక అర కేజీ అయినా తగ్గించుకోవాలనే దానిలో ఉన్నాను. పొరగడుపున కనుక బూడిద గుమ్మడికాయ తాగుతూ ఉంటే వెయిట్ బాగా తగ్గుతామని చెప్తున్నారు. అది ఒకసారి ట్రై చేద్దామండి. దానికోసమని చక్కగా బూడిద గుమ్మడికాయ, కొంచెం పుదీనా, ఇది మాకు పైన చెట్లకు ఉంది, చక్కగా పుదీనా తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం, ఒక కాయ నిమ్మరసం కానీ నారింజ రసం కానీ. నాకు నిమ్మకాయలు నిండుకున్నాయండి, అందుకని నారింజ కాయ జ్యూస్ తీసుకున్నాను. ఏదైనా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా మనకు ఒకటే బెనిఫిట్ చేస్తుందండి. దీన్ని మనం ముందు ముక్కగా కట్ చేసేసుకుందాం. ఈ కాయంతా వాడుకోక్కర్లేదండి, ఒక చిన్న ముక్క తీసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు సన్నటి ముక్క ఒకటి కట్ చేసేస్తాను. ఆయన కట్ చేసి ఒక చిన్న ముక్క తీసుకున్నానండి. దీనిలో విత్తనాలు బాగా, ఇది ముదురుకాయ కావటం వల్ల విత్తనాలు కూడా ముదిరినాయి, కానీ మనం మిక్సీలో వేస్తే మెరుగుతాయి అనుకుంటే కనుక వేసేసుకోవచ్చు. ఇవి సన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. విత్తనాలు తొక్కుతో సహా నేను ఈ కాయను శుభ్రంగా కడిగేసేసి ఒక చిన్న ముక్క తీసుకున్నాను కదండి, ఆ ముక్కలు తీసేసి మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇవి చాలామంది విత్తనాలు తొక్కు తీసేస్తారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తీయకూడదు. అవి తీస్తే దానిలో ఉండే విటమిన్స్ కూడా చాలా, దీనికి కావలసిన వెయిట్ తగ్గించడానికి పనికొచ్చేవన్నీ కూడా వాటిల్లోనే ఉంటాయట. అలాగే దీనిలో ఒక 4 ముక్కలు, ఇదిగో చూడండి, అల్లం ముక్కలు వేస్తున్నాను. అలాగే కొంచెం పుదీనా, అది మన టేస్ట్ని బట్టి మంచి రుచి రావటం కోసమేనండి. వేసేసుకొని మిక్సీ వేసేద్దాము మెత్తగా. ముందు కొంచెం పడ్డాక కొంచెం వాటర్ వేసుకొని వేసేద్దాం. ఇలా పచ్చాగా మెదిగినాక విడిగా ముక్కలే మెదగవు కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నానండి. మనకి జ్యూస్కి ఎంత కావాలో 1 గ్లాసా 2 గ్లాసులు అనేది వాటర్ వేసేసుకొని మళ్ళీ మిక్సీలో మెత్తగా వేసేసుకుందాం. చూడండి ఎంత మెత్తగా మిక్సీలో వేసేసాను. ఇది తాగలేము అనుకున్న వాళ్ళైతే మిక్సీలో నుంచి తీసిన తర్వాత వడపోసుకోవచ్చండి. కానీ ఈ పీచు పదార్థం మనకు వెయిట్ లాస్కి బాగా పనికొస్తుంది కాబట్టి దీన్ని మనం ఇలాగే తాగేసేద్దాం. నేనైతే ఇలాగే తాగేయాలనుకుంటున్నానండి. మనం చూడండి, చక్కగా దీనిలో మనకు కావాలి అంటే కొంచెం నిమ్మరసం వేసుకోండి. రుచి కోసం కొంచెం నారింజ జ్యూస్ వేస్తాను నేను. నిమ్మరసం అంటే నిమ్మరసం వేసుకుంటాం. షుగర్ లేని వాళ్ళు అనుకోండి, పొరగడుపును చక్కగా తేనె తాగినా వెయిట్ తగ్గుతామంటారు కాబట్టి వెయిట్ తీపి కూడా వేసుకోవచ్చండి. మనకి ఏమి లేదనుకోండి, షుగర్లు బీపీలు అనారోగ్యాలు ఏమి లేవు కాబట్టి నేను చక్కగా రుచి లేని కాయ ఈ బూడిద గుమ్మడికాయ, కానీ వెయిట్ తగ్గిస్తుంటుంది. నిమ్మరసాన్ని చక్కగా ఇలా కలిపేసేసుకొని తాగేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చూడండి, చక్కగానే ఉంది. అయినా సరే మనకి పీచుతో తాగితేనే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయండి. చూశారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇలాంటి వెయిట్ లాస్ వీడియోలు కూడా చాలా ఉన్నాయండి. అవన్నీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయటం మర్చిపోవద్దండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక జ్యూస్ చేసుకుందామండి. అది సొరకాయ జ్యూస్ అండి.
వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి, చూసి కామెంట్ చేయండి, మీరు ట్రై చేయండి.